భారత్మాల ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతులకు కలెక్టర్ ఆర్బిట్రేషన్ అవార్డు అమలు చేయాలని నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీలో ఏపూరు బిట్ 1B గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ తమ వ్యవసాయ భూములు 2022లో భారత్మాల జాతీయ రహదారి ప్రాజెక్టు కోసం సేకరించారని తెలిపారు. ఆ సమయంలో అవార్డు ప్రకారం మొత్తం 12,84,616 రూపాయలు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని తెలిపారు. ఆ పరిహారం మార్కెట్ విలువకు ఏమాత్రమూ సరిపోకపోవడంతో తాము చట్టప్రకారం జిల్లా కలెక్టర్ అండ్ ఆర్బిట్రేషన్ను ఆశ్రయించి ఆర్బిట్రేషన్ పిటిషన్లు దాఖలు చేశామన్నారు. మా వాదనలు, రికార్డులు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ అండ్ ఆర్బిట్రేషన్ పరిహారాన్ని పెంచుతూ 43 లక్షల వరకు చెల్లించాలని ఆర్బిట్రేషన్ అవార్డు జారీ చేశారు. 6 నెలలు కావస్తున్న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆర్బిట్రేషన్ అమలు చేయలేదన్నారు. మా భూములు ఇప్పటికే భారత్మాల ప్రాజెక్టు కోసం పూర్తిగా వినియోగంలో ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆర్బిట్రేషన్ అవార్డును వెంటనే అమలు చేసి పెరిగిన పరిహారాన్ని విడుదల చేయాలని, లేని పక్షంలో ఏపూరు గ్రామ రైతులంతా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తామని అన్నారు. నా పేరు తిన్నెలపూడి సిద్ధయ్య, ముత్తుకూరు మండలం ఈపూర్ బిట్ 1B రైతులతో వచ్చాం. నేను TNTEC ముత్తుకూరు మండల ప్రెసిడెంట్ని. సో ఈరోజు మనం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఈపూర్ బిట్ 1B 321, 325, 326 సర్వే నెంబర్లలో సుమారు 10 ఎకరాల భూమి ఈ యొక్క రైతులు, సుమారు 9 మంది రైతులు ఈ యొక్క భూమిని సాగరమాల రోడ్డు విస్తీర్ణం కోసం ఇవ్వడం జరిగింది. మొదటి అవార్డులో 12,40,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ అనౌన్స్ చేసి అదేవిధంగా అవార్డు ఇచ్చి అమౌంట్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి మళ్ళీ రైతుల దగ్గరికి వచ్చి రైతులను పీడించి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 5 ఎకరాలు తీసుకోవడం జరిగింది. మొదటి దానికి ఏదైతే ఆర్బిట్రేషన్ పెట్టుకున్నామో ఆర్బిట్రేషన్ అమౌంట్ కోసం మేము అడగడం జరిగింది. ఆ రోజు కూడా వాళ్ళకి అవార్డు ఇచ్చి ఇంచుమించు రెండోసారి రోడ్డు విస్తీర్ణం కోసం రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కొక్క ఎకరముకు 12,84,000 రూపాయల చొప్పున వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇదేమి అన్యాయం అడగక మీరు ఆర్బిట్రేషన్ పెట్టుకోండి, ఆర్బిట్రేషన్ పెట్టుకున్న వెంటనే మీకు అమౌంట్ రిలీజ్ చేస్తా అన్నారు. సరే అని చెప్పి 2022 సంవత్సరంలో ఏదైతే భూమి అగ్రికల్చర్ ఫార్మర్స్ రైతులు ఏదైతే ఉన్నారో భూమి ఇచ్చామో వాళ్ళతో ఆర్బిట్రేషన్ పెట్టించిన తర్వాత కలెక్టర్ గారు ఈరోజు మనకు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్కడున్న 6 నెలల క్రితమే కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అక్కడ సుమారు అది ఇండస్ట్రియల్ ఏరియా, అక్కడే రైల్వే స్టేషన్ ఉంది, చుట్టుపక్కల కూడా సుమారు 8 పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. అదే సర్వే నెంబర్ అడిసెంట్ సర్వే నెంబర్కి ఎదురుగా ఏదైతే రైతుల యొక్క పొలాలు ఉన్నాయో దాని ఎదురుగానే బుంగే ఇంటర్నేషనల్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ రేట్లు సుమారు 2 కోట్లు ఉండగా కలెక్టర్ గారు వీళ్ళకి 6 నెలల క్రితమే 40 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్డర్ కూడా ఇచ్చారు. వెంటనే వాళ్ళ అమౌంట్ వచ్చేటట్టు కూడా ఈ యొక్క NHI డిపార్ట్మెంట్కి కానీ RDO డిపార్ట్మెంట్కి కానీ చెప్పడం జరిగింది. వాళ్ళ అమౌంట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ అమౌంట్ ఇవ్వకపోగా ఈరోజు కూడా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు. కలెక్టర్ గారు పలుమార్లు వాళ్ళని హెచ్చరించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోగా ఈరోజు వాళ్ళు గత వారం క్రితం మేము అమౌంట్ అడుగుతూ ఉన్నామని చెప్పి AVP నోటీసులు పంపించారు. ఇది NHA నేషనల్ హైవే వాళ్ళు చేసిన ఉదాంతం. కలెక్టర్ గారు వీటిని చూసి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఏ విధంగా అయితే 40 లక్షల ప్రకారం వాళ్ళకి ఆర్బిట్రేషన్ ఆర్డర్ ఇచ్చారో అదే ప్రకారంగా వాళ్ళకి సంబంధించిన డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఈ యొక్క రైతుల తరఫున మరీ కోరుతున్నాం. అలా జరగని పట్ల మేము రైతుల పక్షాన చేరి వాళ్ళ సమక్షంలోనే యొక్క ప్రొటెస్ట్కి కానీ అలాగే నిరాహార దీక్షకు కానీ కూర్చోవడం అలాగే రోడ్డు పనులకు కూడా ఆటంకం జరిపించడం జరుగుతుంది. సో ఇది హెచ్చరికగా భావించి NHI వాళ్ళు వెంటనే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి వచ్చేటట్టు చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. నా పేరు తిన్నెలపూడి సిద్ధయ్య, TNTEC ప్రెసిడెంట్, ముత్తుకూరు మండలం. సీతాలక్ష్మి, ముత్తుకూరు మండలం కోలమెట్ట గ్రామం. NHI వాళ్ళు మా పొలాలని రోడ్డు తీసుకున్నప్పటి నుంచి మాకు 5 ఏళ్ల క్రితము 3 ఏళ్ల క్రితము 12 లక్షలు లెక్కలు ఇచ్చారు. ఆర్బిట్రేషన్ ఫామ్ పెట్టుకున్నామని చెప్తే మా కలెక్టర్ గారు 6 నెలల క్రితం ఆర్డర్ చేసిన ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇది కూడా కాక ఇంకా ఎక్స్ట్రా పొలం కూడా తీసుకొని దానికి కూడా అదే అమౌంట్ ఇచ్చారు.
ఈ రోజుకి మేము భూములు బాగుంటుకొని ఆ డబ్బుల సమయానికి చేతికి అందక నానా తిప్పలు పడుతూ పొలం బాగుంటుకొని పొలం కొనుక్కోలేక పిల్లల్ని స్కూల్కి పంపించుకోలేక మాకు డబ్బులు రాక మేము నానా ఇబ్బందులు పడి అప్పులు పాలైపోతున్నాం సార్ మేము. అందుకని మాకు ఎన్హెచ్ వాళ్ళు స్పందించి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము లేని పక్షంలో మేము మాత్రం ఇంకా పురుగు మందు తీసుకొని కలెక్టర్ ఆఫీసు దగ్గరనే చనిపోవాలనుకుంటున్నాం సార్ మేము. A new dawn rises in Stonehousepate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepate, Playgroup to Grade 7. A vision of stress-free education from the directors of Viswasai.